దయగల తండ్రి, నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. రాజా, ఉదయకాల సమయంలో కనికరించండి. మీ యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి కీర్తించుటకు చేరి ఉన్నాం. స్తుతులకు పాత్రుడవు, ఆరాధనకు యోగ్యుడవు తండ్రి. అపవిత్రమైన పెదవులు గల మనుషుల మధ్య మేము నివసిస్తున్నాం. మమ్మల్ని మీరు బాగుగా శుద్ధీకరించండి. మా నోరును మీరు తాకండి, నీ అగ్ని చేత పరిశుద్ధపరచండి. దైవమా, మీరు దిగిరండి తండ్రి, నీకు స్తోత్రాలు. మీరు దిగిరండి. మీ పరలోకపు అగ్నిని మా మీద మీరు కుమ్మరించండి. మీ ఆత్మకార్యాల అగోచరం. నువ్వు దర్శించే దేవుడవై ఉన్నావు, మాట్లాడే దేవుడవై ఉన్నావు. అయ్యా, మమ్మల్ని ఒక్కసారి దర్శించండి అయ్యా. మీ పరలోకపు ప్రసన్నత అగ్ని, పరిశుద్ధమైన అగ్ని చేత మమ్మల్ని కాల్చండి ప్రభువా. నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ కృపను ఆశ్రయిస్తున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో నీ కృప ఆకాశము కంటే ఉన్నతంగా ఉన్నది. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. గడిచిన అదే కాలము మీ యొక్క సన్నిధిలో నుంచి బయలుదేరినటువంటి అమధుర క్షణాలు మొదలుకొని క్షణం వరకు కూడా ఎన్నో రకాలుగా మేము మిమ్మల్ని బాధపరిచిన వారుగా వచ్చాము. మా తలంపులు, మా చర్యలు, మా ఊహలు, మా యొక్క భవిష్యత్ ప్రణాళికలు ఎన్నో మేము చెడిపోయి ఉండవచ్చు. దైవమా, ప్రేమించే దేవుడు, రక్షించే దేవుడు, కాపాడే దేవుడు, మమ్మల్ని కాపాడుతూ వచ్చినావు. మేము మంచివారమని కాదు, నువ్వు ఉన్నతమైనటువంటి కృపను బట్టి మమ్మల్ని కాపాడారు గడిచిన వారమంతా. కానీ నీకు ఆయాసకరమైనటువంటి మార్గములు ఎన్నో మా యందు ఉన్నవి. దైవమా, మీ రక్తమును మా మీద ప్రోక్షించండి అయ్యా. మీ రక్తమును మా మీద ప్రోక్షించండి తండ్రి. నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసునాథా, నీకు వందనాలు 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 తండ్రి. పరిశుద్ధాత్మ దేవా, నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఆకాశ మహాకాశములు పట్టజాలవే, మధ్యన హృదయాన్ని మీరు కోరుకున్నారు నివసించడానికి. అయా, ఈ మురికి జీవితాన్ని మీరు కోరుకున్నారు బాగు చేయడానికి. తండ్రి, మీరు మమ్మల్ని బాగు చేయటకి దిగి వచ్చిన దేవుడవు, నీకు స్తోత్రాలు. మమ్మల్ని శుద్ధులుగా మార్చుటకి దిగి వచ్చిన దేవుడవు, నీకు స్తోత్రాలు. కనికరించండి ప్రభువా. ఉదయకాల సమయంలో మీ అమూల్యమైనటువంటి రక్తమును మా మీద ప్రోక్షించండి తండ్రి. ఉదయకాల సమయంలో హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. స్తోత్రం 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 స్తోత్రం. క్షమించు దేవుడా, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆశ్చర్యకరుడా, నీకు స్తోత్రం. అద్భుతకరుడా, నీకు స్తోత్రం. అయా, మీ ఉన్నతమైనటువంటి సంకల్పాన్ని బట్టి మమ్మల్ని కాపాడుతున్న దేవా, నీకు స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. ఇజ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆశీర్వదించినటువంటి దేవా, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు మీ నామము స్తుతింపదగిన నామము కనుక నీకు వందనాలు తండ్రి. నీ అమూల్యమైన రక్తము చేత నన్ను మమ్మల్ని మీరు కడిగినందుకు నీకు స్తోత్రములు తండ్రి. ఓ, మీ యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తంలో, మీ పరిశుద్ధమైన అగ్నిలో మమ్మల్ని మీరు తాకుతూ ఉన్నందుకాయ నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. దయ్యపు అంధకార చీకటి శక్తులను అయా మీరు గగనము చీల్చుకొని దిగి వచ్చి కాల్చివేసినందుకాయ నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. హల్లెలూయా 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 హల్లెలూయా. మా కొరకు దిగి వచ్చిన దేవుడవుగా నీవు ఉన్నావు తండ్రి. ఓ, నీ ప్రజల కొరకు నీ అనేక పర్యాయములు దిగి వచ్చిన దేవుడు, నీకు స్తోత్రాలు. అబ్రహాము కొరకు మీరు దిగి వచ్చినారు, లోతు కొరకు మీరు దిగి వచ్చినారు తండ్రి.
నీ ప్రజల కొరకు దిగివచ్చి రాజ్యాజ్ఞలను మార్చిన దేవుడు, నీ ప్రజల కొరకు దిగివచ్చి అంధకార సంబంధమైన దయ్యపు శక్తులను గద్దించిన దేవుడు, నీ ప్రజల నెమ్మది కొరకు నువ్వేదైనా చేయగలుగుతావు తండ్రి. నీకు స్తోత్రం. మీరు దిగిరండి ప్రభువా, మా దేశంలో ఉన్నటువంటి ఈ మతోన్మాద చీకటి చట్టాలను మార్చుటకు, ఈ ప్రభుత్వాలను మార్చుటకు మీరు దిగిరండి తండ్రి. నీకు స్తోత్ర. నీ ప్రజలకు విరోధంగా చేస్తున్నటువంటి ఏ రకమైనటువంటి అంధకార దయ్యపు ప్రభుత్వాలైనా, ఆ భూమి మీద ఉన్నటువంటి ఏ రకమైనటువంటి ఏ దేశ ప్రభుత్వం నేను కూల్చివేటకు సమర్థుడు అవుతాను. మీరు దిగిరండి, మీరు దిగిరండి, మీరు దిగిరండి ప్రభువా, ఆ భూమి మీదకి దిగిరండి. భూలోక న్యాయాధిపతి మీరు దిగిరమ్మని మేము వేడుకొనుచున్నాం. గర్విష్ఠులు ఎందాక హర్షించాలి ప్రభువా. ఓ మీ ఆత్మకార్యాలు జరిగించడం మీరు దిగిరండి. శత్రువులను సంహరించడం మీరు దిగిరండి. ఆ సకల మంత్రికులను నాశనం చేయటం మీరు దిగిరండి. చోరులను, వ్యభిచారులను అయా ఇదిగో మీరు శిక్షించుటకు, దండించుటకు దిగిరమ్మని మేము వేడుకొడుచున్నాం. దైవ సేవకులను హింసిస్తున్న వారిని అయా మీరు హింసించుటకు, మీరు వారిని శిక్షించుటకు దిగిరండి తండ్రి. నీకు స్తోత్ర. మీ ఆత్మకార్యాలు జరిగించండి ప్రభువా. భూలోక న్యాయాధిపతి మీరు దిగిరమ్మని మేము వేడుకొడుచున్నాం. మీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. అతికాంక్షణీయుడా నీకు స్తోత్రం. అతి మనోహరుడా నీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి, 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 స్తుతి. పరిశుద్ధాత్మదేవా నీకు వందనాలు, 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 వందనాలు తండ్రి. నడిపిస్తున్నటువంటి మా తండ్రి నీకు స్తోత్రం, 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 స్తోత్రం. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. ఏకాకి నీనే వ్యధితుడనయ్యా, అధికంబులున గాయములయ్యా. ఏకాకి నీనే వ్యధితుడనయ్యా, అధికంబులున యాత్రము గీయకనే మునుపొకసారి, యాత్రము గీయకనే మునుపొకసారి, తెప్పరిల్లగా నన్ను చేయగలయ్యా, తెప్పరిల్లగా నన్ను చేయగలయ్యా. నా మానములను నెలకువగా
మాలో ఏ మంచి ఉన్నదని మీరు మమ్మల్ని కాపాడుతూ వస్తున్నారో మాకు తెలియదు తండ్రి. మీ కనికరము చొప్పునని మీ కృపను బట్టి మమ్మల్ని కాపాడుతూ ఉన్నారు. సజీవ లెక్కలు వస్తున్నారు. ఏ పాటిది మా జీవితం కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారమే తండ్రి. మీరు కనికరించినారు ప్రార్థించుటకు, మీరు కనికరించినారు మీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతించుటకు, మీరు కనికరించినారు తండ్రి. మీ కనికరము చొప్పుననే మేము ఆత్మ జీవితంలో కొనసాగలుగుతున్నాం. అందును బట్టి నీకు స్తోత్రములు 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 తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ రీతిగా అందరం కూడా ప్రభు నామాన్ని ఘనపరుస్తూ స్తుతిస్తూ మనము శ్రేష్టమైన ప్రార్థన అంశాలను ప్రభుత్వంలో కలిగి ఉన్నాం. ప్రతిరోజు మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిలోని హృదయాన్ని కుమ్మరించుము, రేయి మొదటి జామున మొర్రపెట్టుము అన్నాడు ప్రభు. దేవుని బిడ్డలారా, మనమైతే నశించిపోతున్న అనేక మంది కొరకు దేవుడి ప్రణాళికలో ఉన్నవారు మరి రక్షింపబడాలి. నిత్య జీవానికి నిర్ణయించబడ్డవారు దేవుని నమ్ముకుంటారని లేఖనం సెలవిస్తుంది. వారి గురించి మనం ప్రార్థన చేస్తున్నాం. వారిని దుష్టుడు ఏమాత్రం దొంగిలించకుండా ఆయన ప్రణాళికలో ఉన్న వారందరి కన్నులు దేవుడు వెలిగించి సువార్త వైపు ఆకర్షితులు ఉన్నట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం నశించిపోతున్న వారి గురించి. అదే రీతిగా కోత విస్తారంగా ఉన్నది, కోత వారి కొద్ది మందే ఉన్నారు. దేవుడు దిగివచ్చి కోత వారిని పంపునట్లుగా సువార్త ప్రకటించుటకు గొప్ప ద్వారాలు దేవుడు తెరిచినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. సువార్త పని కొరకు కావాల్సినటువంటి ఆర్థిక సమృద్ధిని దేవుడు అనుగ్రహించడాన్ని మనం ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క సకల అంశాలను బట్టి శేషరావు అన్న గారు మొదటిగా ప్రార్థన చేస్తుండగా అందరం కూడా ప్రభునామాన్ని ఘనపరుస్తూ స్తుతిస్తూ మనం ముందుకు సాగుతాం. స్తోత్రం ప్రభు. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా, మీ బంగారు పాదములకు వందనములు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. మరి యొక్క ఉదయకాల సమయమున మీ సన్నిధులు ప్రభువా మోకరించే ప్రార్థించే అవకాశం ఇచ్చినందుకు వందనములు స్తోత్రం తండ్రి. ప్రభువా, ఈ లోకంలో ఎంతో మంది సువార్త వినకుండా నశించిపోతున్నారు నాయన. ప్రభువా, సువార్త వినే భాగ్యము దయచేయండి. సువార్థికులను లేవనింపచేయండి. మంచి యోగ్యమైన ప్రభువా మనసు కలిగిన స్వార్థికులను, త్యాగబుద్ధి కలిగిన స్వార్థికులను లేవనింపచేయండి. మీకోసమే బ్రతికే వారిని ప్రభువా లేవనింపచేయండి. మీ పని కోసమే ప్రభా నిమగ్నమై తండ్రి లోకంలో ఏది ఆశించకుండా నీ ఆత్మల పట్ల భారము కలిగి ప్రభువా సేవ చేసేవారిని లేవనింపచేయండి. దేవా, మీకు వందనములు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. అనేక మారుమూల ప్రాంతాల్లో నీ నామమే ఎరగని ప్రజలు ఉన్నారు నాయన. అందులో ఎంతమంది నీ ప్రణాళికలో ఉన్నారో మాకు తెలియదు నాయన. కాబట్టి ప్రతి ఒక్కరి వద్దకు స్వార్థ చేరున్నట్లు మీరు సహాయం చేయండి. నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రభువా ప్రార్థిస్తున్నాం. మీ పాదాలు పట్టుకొని అడుగుతున్నాము తండ్రి. ప్రణాళికలు ఎంతమంది ఉన్నారో వారిని అందరినీ రక్షించండి నాయన. దేవా, మీకు వందనములు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువా. తండ్రి, సత్యంలో లేని వాళ్ళను యేసు ప్రభువును నమ్ముకున్నాము అనే ఒక భ్రమలో బ్రతుకుతున్న వారిని అందరినీ తండ్రి సత్యం తెలియజేయనట్లు మీరే సహాయం చేయండి. వారి ఆత్మ నేత్రాలకు దుష్టుడు కట్టిన గంతలు ప్రభువా యేసు నామములో తొలగిపోవునుగా కానీ ప్రార్థిస్తున్నాము తండ్రి. వారికి సత్యము బయలుపరచండి ప్రభువా. భూమి మీద ఓఫిల్ మినిస్ట్రీస్ అనే ఒక సత్యము ప్రచురించేటటువంటి సంఘము ఉన్నదని ప్రభువా వారికి తెలియనట్లు మీరు సహాయం ప్రభువా. సత్యమును ప్రభువా మోసుకు వెళ్ళడానికి అనేకులను లేవనింపచేయండి. సంఘములు ప్రభువా దుష్టుడు చేస్తున్నటువంటి ప్రభువా కార్యక్రమాలన్నీ నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నాము. సత్యం వ్యాపించకుండా ఆర్థిక ఇబ్బందులతో కొడుతున్నాడు ప్రభువా తండ్రి. ఓఫిల్ మినిస్ట్రీస్లో ఉన్న సేవకులందరికీ ఆర్థికంగా దీవించండి. ఆర్థిక ఇబ్బందులు తొలగించండి నాయన ప్రభువా. మీ ఆకాశ వాక్యాలు విప్పి ప్రభువా ధనము సమకూర్చండి నాయన. ఈ సత్య సంఘంలో ఉన్న సేవకుల దగ్గరికి ప్రభువా స్వార్థికుల దగ్గరికి ధనము వస్తే అది నీ కోసమే వాడుతారు నాయన. ఎవరు కూడా వారి సొంత అవసరాలకు వాడుకోరు తండ్రి ప్రభువా. కాబట్టి ప్రతి ఒక్కరిని ఐశ్వర్యంతో నింపండి, నీ ధననిధితో నింపండి ప్రభువా. ఆ ధనము తండ్రి నీ సత్యము స్థాపించడానికి ప్రపంచంలో మారుమూల ప్రాంతాలకు వెళ్ళి ప్రభువా నీ గురించిన సత్యము తెలియజేయడానికి ప్రభువా ఉపయోగపడుతుంది నాయన. కాబట్టి మీరు దీవించండి ప్రభువా. సత్యము ప్రచురించడానికి మార్గములను సరళము చేయమని వేడుకొంచున్నాము తండ్రి. దేవా, ఈ అంశంలన్నీ మీరే విని ఆమెనని పలికినారని నమ్ముచు
మా యశాతి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. అదే రీతిగా దేవుని బిడ్డలారా, మరొకసారి అయ్యగారి యొక్క ఆరోగ్యాన్ని బట్టి మనం ప్రార్థన చేస్తున్నాం. దైవజనుడు అవసరం భూలోకానికి. మరి దేవుడు ఇప్పటికి మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ఇంకా భవిష్యత్తులో కావాల్సినటువంటి శక్తి, బలము, అభిషేకం, ఆయన ప్రణాళిక నెరవేరేంత వరకు దేవుడు కాపాడాలి. గ్రంథాలు ఇంగ్లీష్లోకి రావాలని మనం ప్రార్థన చేస్తున్నాం. మరి దేవుని ప్రణాళికలో ఉన్నవారు రక్షింపబడతారు, కానీ సత్యంలోనికి అందరు రారు. సత్యాసక్తి, దైవభక్తి దేవుడు అనుగ్రహించాలి. మరి దైవజనుల యొక్క గ్రంథాలు అన్ని దేశ భాషలను తర్జుమా చేయబడతాయి. కుదురుబాటు కాలం కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. అన్నిటి కుదురుబాటు కాలములు వచ్చునని లేఖనమును సెలవిస్తున్నది. అంతవరకు యేసు పరలోక నివాసిగానే ఉంటాడు. దేవుని బిడ్డలారా, మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. గ్రంథ రచన మరి ఇప్పుడు మార్చిలో ఇంకో గ్రంథం ఇంగ్లీష్లో రిలీజ్ కాబోచున్నది. దేవుడే దానికి కావాల్సినటువంటి ఆత్మకార్యాలు జరిగించినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. దైవజనుని యొక్క హస్తాన్ని దేవుడు బలపరచాలి, ఆరోగ్యాన్ని ఇవ్వాలి, అభిషేకం ఇవ్వాలి. మరి ఏ ద్వారా అన్ని దేశ భాషల్లోనికి అయ్యగారి యొక్క ప్రసంగాలు వెళ్ళినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి అది కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. అదే రీతిగా మరి ఓఫర్ మినిస్టర్ సేవ చేస్తున్న ప్రతి దైవజనునికి, వారి కుటుంబాలకు, దైవజనులందరికీ మంచి ఆరోగ్యాలు, ఆర్థిక సమృద్ధి దేవుడు దిగివచ్చి అనుగ్రహించినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మంచి ఆరోగ్యాలు ప్రతి కుటుంబానికి, ప్రతి దైవజనునికి, వారి పిల్లలకు, సంఘాలకు అనుగ్రహించినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి అంశాలను బట్టి అందరు ప్రార్థిస్తుండగా అందరం కూడా ఏకీభవిస్తాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్ప తండ్రి, రక్షక, మహాప్రభు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయ్యా తండ్రి, గడిచిన దినాలంతట్లో ప్రభావ తండ్రి నాయన ఎన్నో వచ్చి ఉన్న ప్రమాదాల నుంచి తప్పిస్తూ భద్రపరచు, క్షేమం ఇచ్చాను. నీకు వందనాలు, స్థుతులు, స్తోత్రాలు. ఈ దినాన్ని మరొక దినాన్ని మాకు ప్రసాదించారు. ఈ దినాన్ని ఎందరో చూడలేక అయ్యా లోకాలను ఊహించుకున్నప్పటికీ మమ్మల్ని మాత్రం మీ సజీవులకలు కాపాడి అయ్యా మీ కృప చేత మమ్మల్ని ప్రభావితం నేను అయ్యా జీవింపజేస్తున్నారు. నీకు వందనాలు, స్థుతులు, స్తోత్రాలు. మా స్థుతిని మీరు అంగీకరించారు. ఇదివరకు చేసిన ప్రార్థనాంశాలను అంగీకరించి ఆమెను పలికారు. కార్యాభివృద్ధికి అయ్యా తండ్రి నాయన మీరే ద్వారం తెరిచారు. నీకు వందనాలు. మరికొన్ని ప్రార్థనాంశాల చేత ప్రార్థనకు వస్తున్నాం. కృప చూపించి దయపరిచి ఆమెను పలకమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు ప్రభావితం నాయన, గొప్ప తండ్రి నాయన. అయ్యా మరి ప్రత్యేకంగా ప్రభావితం నాయన ఇతను ప్రవక్త అయ్యగారిని బట్టి నీకు వందనాలు, స్థుతులు, స్తోత్రాలు. మీ దాసుని చేత మీరు చేసిన పరిచయ కొరకు నీకు వందనాలు. పుట్టిన మొదలుకునేంత వరకు కూడా మీ దాసుని చేత ప్రభావితం మీరు అద్భుతమైన కార్యాలు జరిగిస్తున్నారు. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభావితం నాయన. అయ్యా ప్రభావితం నాయన, అయ్యా మీరే ప్రాపకుడిగా ఉండు ప్రభావితం నాయన. ఒక అయ్యా తండ్రి నాయన, అయ్యా కార్యం చేసే కర్తగా ప్రభావితం నాయన, గొప్ప కార్యాలు మీ దాసుగా జరిగించారు. నీకు వందనాలు. అయితే నాయన ప్రభావ మీరు తోడగా ఉంటే ఏదైనా చేయగలమని ప్రభావం నిరూపించారు. నీకు వందనాలు, స్థుతులు, స్తోత్రం. మీ దాసుని ఇక్కడ అభిషేకించి నింపండి. మీ బలము చేత, మీ ప్రభావం చేత నింపమని ప్రార్థిస్తున్నాం. అయా కొంచెం కీళ్ళ నుంచి తప్పించండి. ప్రతి ప్రయాణాల్లో క్షేమం అనుగ్రహించండి. ఆర్థికంగా దీవించమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు ప్రభావం నాయన. మీ దాసుని చేత రాయిస్తాను చెప్పిన గ్రంథాలు మీరు నెరవేర్చారు, రాయించారు. నీకు వందలు. ఇంకా ఇతర భాషలో కూడా తరచుమాటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు ప్రభావం నాయన. గొప్ప తండ్రి, మీ దాసుని మీరు 2 రకాల పర్యంతం వరకు కూడా చక్కని ఆరోగ్యం చేత నింపమని ప్రార్థిస్తున్నాను. మెండైన దీవెనల చేత నింపండి. ఆర్థికంగా దీవించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు ప్రభావం నాయన. అయా తండ్రి నేను సర్వలోకమంతా ప్రభావం నేను సర్వసత్యం ప్రకటించబడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. మీ దాసుని ప్రసంగాలు ప్రభావం నేను ఏ టెక్నాలజీ ద్వారా ఎక్కడెక్కడ ఏ భాషలు ఉన్నాయో అక్కడ ప్రభావం ట్రాన్స్లేటర్కి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆయా గొప్ప తండ్రి మీ కార్యం జరిగించండి. ప్రపంచవ్యాప్తంగా ప్రభావం గొప్ప ఉద్యోగాన్ని మీరు రగిలించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు ప్రభావం అయినా మీ దాసుని చేత అయా హస్తనిక్షేమ పొందే వరకు అయా మీ దాసునితో అంటుకట్టబడిన ప్రతి సేవకుని మీరు దీవించండి. నీకు వందనలు అభిషేకించండి. మీ కృపలో వాడుకోమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు ప్రభావం నాయన. వాళ్ళ కుటుంబాలలో ప్రభావం నాయన గొప్ప కార్యాలు జరిగించండి. నేను నా ఇంటి వారి యెహోవాను సేవించదు అన్నమాట ప్రభావం నాయన. ప్రతి ఒక్కరు కూడా ప్రభావం నాయన. ఇదిగో నాయన ఈ లోకంలో ప్రభావం లోకాశలు దరిచేరకున్నట్టుగా అయా నిన్ను గురించిన తలంపు నీ చిత్తం చేయాలని ఆలోచన ప్రభావం ప్రతి ఒక్కరు హృదయంలో వాళ్ళ కుటుంబాల సేవకుల కుటుంబాలు పుట్టించమని ప్రార్థిస్తున్నాను. సేవకుల కుటుంబాలను దీవించండి. ఆర్థికంగా దీవించండి ప్రభావ. ఆత్మీయంగా దీవించండి. నీకు వందనాలు, స్తోత్రాలు. ఆరోగ్యంగా దీవించండి. నీకు వందనాలు ప్రభావ తండ్రి నాయన. సేవకులకు ఇచ్చిన పిల్లలను కూడా దీవించండి. నీకు స్తోత్రాలు. వాళ్ళ భవిష్యత్తులను అందరూ మీ చేతిలో పెడుతున్నాం. నీకు వందనాలు. అలాగనే ప్రభావ వాళ్ళకి సేవకులకు ఇచ్చిన కుటుంబాలను దీవించమని ప్రార్థిస్తున్నాను. సంఘాలను దీవించండి. నీకు వందనాలు. అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు ప్రభావ నాయన. పరిశుద్ధ ఆత్మదేవ నీకు వందనాలు. మీ కార్యం జరిగించండి. ప్రతి ఒక్క సేవకునికి అయ్యా తండ్రి మీరు రక్తపు చేస్తున్న ప్రయాణాలందరిలో క్షేమం కలుగును కాకని ప్రార్థిస్తున్నాను. స్తోత్రం. అలాగనే ప్రభావ నాయన
అసలు బోధలన్నీ కాలిపోయి ప్రభుత్వం Yes, Lord. ప్రభుత్వం అనేక మంది ప్రతిష్ఠించబడుతురు కాకని ప్రార్థిస్తున్నాం స్తోత్రం. లేఖన విరుద్ధమైన బోధలు వేస్తున్నామని కాలిపోవడం కాక ప్రార్థిస్తున్నాం. నిజమైన బోధలు కాలిపోవడం కాక ప్రార్థిస్తున్నాం. స్తోత్రాలు ప్రభుత్వం నేను పరిశుద్ధాత్మ మీరు చెప్పిన అపోస్తులు చేసిన బోధలే ప్రభుత్వం నాయన సంఘం అంతా వ్యాపించబడును కాక ప్రార్థిస్తున్నాం. స్తోత్రాలు ప్రభుత్వం నాయన గొప్ప తండ్రి నీకు వందనాలు. దానికోసం ప్రయాసపడుతున్న సేవకులను అందరూ దీవించండి. నీకు వందనాలు స్తోత్రాలు. గొప్ప కార్యం జరిగించండి. అపవాదిని ఓడిస్తూ ప్రభుత్వం నాయన మీ బిడ్డలను ప్రభావ తన విజయోత్సవంతో ఊరేగిస్తున్న దేవానికి స్తోత్రం అనే మాటలు ప్రభావ ప్రతి ఒక్క నోటను ప్రభావ పలికిస్తపోతున్నారు కనుక నీకు వందనాలు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు స్తోత్రాలు ప్రభావం నాయన మీ దాసులను ప్రభావం నాయన ఆదిమ పుస్తక బోధలు పెంచుతున్నారు. ఎన్ని శ్రమలు వచ్చిన ప్రభావం నాయన నాకు విజయం కలిగిందని ప్రభావం నేను చెప్పగలిగే ఆ ధైర్యాన్ని ప్రభావం నాయన కృపను మీరు అనుగ్రహించారు కనుక నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభావం నాయన ఎన్నటికైనా ప్రభావం నాయన సర్వసత్యమే గెలవబోతుంది కనుక నీకు వందనాలు. మీ దాసులే మీరు గెలిపించబోతున్నారు కనుక నీకు వందనాలు. మమ్మల్ని అందరూ గెలిపించబోతున్నారు కనుక నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ పరిశుద్ధాత్మతో ఇంకేమైనా మర్చిపోతే క్షమించమని ప్రార్థిస్తూ నా ప్రార్థనాంశాలను అంగీకరించి ఆమె పలికినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలోనే ప్రార్థించి అడిపెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. దేవా మా ప్రార్థన విన్నపాలన్నీ మీరు వింటున్నందుకు నీకు స్తోత్రాలు. ప్రతి ప్రేయర్ పాయింట్ను ప్రైజింగ్ పాయింట్గా మారుస్తున్న దేవానికి స్తోత్రం. అడగక మునిపే అక్కర్లేని దేవానికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. జీవవాక్యము నాలోన నిలిపి జీవ మార్గములో నడిపించినందున జీవవాక్యము నాలోన నిలిపి జీవ మార్గములో నడిపించినందున అధిపతి నిన్ను నే మరువలేను. జీవాధిపతి నీరా
మహాగణుడా, ఉదయకాల సమయంలో మీ పాదముల చెంతకు చేరి అయా మా యొక్క దీన విన్నపాలు మీకు వినిపించిన మాకు అవి ఏది కూడా సాధ్యం కాదు, కానీ మేము అడిగిన ప్రతిదీ సాధ్యపరిచే దేవుడవు నీవు. అడుగు వాటికంటేనో ఊహించు వాటికంటేనో అద్భుతాలు చేసే దేవుడవు నీవు. నమ్ముచున్నాం అయా. మరొకసారి జ్ఞాపకం చేసుకోనండి. ప్రార్థనలోకి ఇస్తున్నటువంటి బిడ్డలు ఆన్లైన్ ద్వారా, అదే రీతిగా నా ప్రభావ మరి ఆఫ్లైన్లోకి ఇస్తున్న బిడ్డలు శేషరవాణను బట్టి నవీందరను బట్టి నీకు స్తోత్రాలు. బిడ్డలను దీవించండి, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోరండి. ఇంకెన్నో విన్నపాలు మేము కలిగి ఉన్నాం. దైవమా మా సంఘ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి. ఈ చిన్న సంఘాన్ని దీవించినారు అయా. మరి గత 14-15 సంవత్సరాలుగా మీ ప్రత్యేకమైనటువంటి లెక్కలు చాటిన ప్రార్థన జీవితంలో అయా సంఘాన్ని మీరు నడిపిస్తున్నందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. కనికర సంపన్నుడా, మరి క్రిస్మస్ క్రూసైడ్స్ ప్రారంభించబడినాయి. ఏ స్థలాలలో అయా మరి క్రిస్మస్ క్రూసైడ్స్ నిర్ణయించబడినాయో ఈ సంవత్సరం ప్రతి స్థలాన్ని మీరు దర్శించండి. ప్రతి స్థలంలో మీ అద్భుత కార్యాలు మీరు జరిగించండి. నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. దయ చూపించండి ప్రభువా. మరొకసారి ఇదిగో నా ప్రభువా, ఇంకెన్నో విన్నపాలన ఎలీషాను బట్టి మరి అదే రీతిగా కాంతారావుని బట్టి వారి కుటుంబాన్ని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. మోహన్ రావుని బట్టి వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. మరి చెల్లి అయా బ్లెస్సీకి మీరు ఫ్రాన్స్ దేశానికి వెళ్ళడానికి ఇచ్చిన కృప కొరకు నీకు స్తోత్రాలు. సాటర్డే తను బయలుదేరి వెళ్తుండగా క్షేమ ప్రయాణం దయచేయండి. ఆ ఫ్లైట్ చుట్టుముట్టంతా మీ యొక్క రక్తపు కంచెను వేయండి. దైవమా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అదే రీతిగా ఆ దైవజనుడు ఐజాక్ రాజుని బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారి సంఘాన్ని అన్నను మీరు జ్ఞాపకం చేసుకుంటూ వారి ప్రాపర్టీ విషయంలో మీరు కృప చూపించండి. తండ్రి నీకు స్తోత్రాలు. వారి సంఘ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి. అక్కడ జరుగుతున్న ప్రతి సంఘ కార్యక్రమాన్ని మీరు ఆశీర్వదించండి. తండ్రి నీకు స్తోత్రాలు. మరొకసారి మమ్మల్ని మా కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని మా పిల్లల్ని జ్ఞాపకం చేసుకునండి. మా తెలంగాణ ప్రాంతంలో ఉన్న సేవకులందరినీ జ్ఞాపకం చేసుకునండి. అయా మరి 3వ తారీఖు మంచిర్యాలలో జరగబోతున్నటువంటి అయా మరి గృహ ప్రతిష్ట కార్యక్రమం, అదే రీతిగా యునైటెడ్ క్రిస్మస్ సెలబ్రేషన్ మీరు జ్ఞాపకం చేసుకునండి. ప్రకాశ్ అన్న తన కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకునండి. అద్భుతంగా ఆ యొక్క కార్యక్రమాన్ని, వారి యొక్క గృహ ప్రతిష్ట కార్యక్రమాన్ని జరిగించడం మీరు కృప చూపించింది. దాసులు దూర ప్రాంతం నుంచి వస్తుండగా క్షేమమైన ప్రయాణం దయచేయండి. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటాం. ఇంకెందరో విన్నపాలు కోరుకున్నారు. ప్రతి ఒక్క విన్నపాన్ని మీరు జ్ఞాపకం చేసుకునండి. దినమంతా మీ ప్రత్యేకమైన కాపుదలను నడిపించండి. మీరు మాకు ఇచ్చిన చిన్న వ్యాపారం ఆశీర్వదించండి, అభివృద్ధి చేయండి. నీకు స్తోత్రాలు. సకల పొంచున చీకటి దుష్టాత్మల యేసుక్రీస్తు నామములో గద్దిస్తూ బంధిస్తున్నాం. మా సంఘ బిడ్డల మీద కానీ మా మీద కానీ సత్య సంబంధాలు ఎవరిని దృష్టి ముట్టడానికి వీల్లేదు. వారి ప్రతి ఒక్కరి ప్రయాణాలు మీరు తోడు దయచేయండి. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. ఏ ఒక్కరికి నా ప్రభు ఆకస్మిక ఆరోగ్యాలు దెబ్బతిన కార్యక్రమాలు కానీ, ఆకస్మిక మరణాలు కానీ, ఆకస్మిక మరి బాధ కలిగించే కార్యక్రమాలు ఏవి జరగకుండా ఏస్తున్నాముల దుష్టుని కీడులాంటిని గద్దిస్తున్నాం. ప్రతి ఒక్కరికి మీకు అంచనా వేయండి. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మరొకసారి కొద్ది నిమిషములు మీ యొక్క వాక్కు చేత నాతో మాతో మీరే మాట్లాడండి. మీ బలమైనటువంటి అభిషేకంను మా మీద కుమ్మరించి స్తోత్రాలు. తండ్రి మరొకసారి ఈ దినమంతటి కూడా మీ చేతికెత్తి పడుతూ మీ చిత్తానుసారం నడిపించు. దినమంతటి కావాల్సినటువంటి ఆత్మీయ ఆహారం మీ వాక్యము చేత మాకు మీరు అనుగ్రహించమని ప్రార్థించుస్తాం. యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామం ప్రార్థన సమర్పిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్లుప్త వాక్య ధ్యానం కొరకు మనము దేవుని యొక్క వాక్య దేశంలోకి వెళ్దాం. స్తోత్రం. రైట్. హబక్కూకు ప్రవచన గ్రంథము 2వ అధ్యాయం. హబక్కూకు 2వ అధ్యాయము దయచేసి 3వ వచనం చదువుతున్నాను. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచు ఉన్నది. అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము. అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. చదవబడిన లేఖన భాగమును దేవుడు మన వెనుకడిలో ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా,
మరొకసారి దేవుడు మనకి ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి దేవుడిని ఎంతగానో స్తుతిస్తూ ఉంటున్నాం. చదవబడినటువంటి లేఖన పరిశుద్ధ భాగము హబక్కుకు 2వ అధ్యాయము, దయచేసి 3వ వచనం మనము చదివినాం. ఆ దర్శన విషయము నిర్ణయకాలమున జరుగును, సమాప్తమగుటకై అది ఆతురపడుచు ఉన్నది. అది తప్పక జరుగును, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుకోను. దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీవితంలో విశ్వాసం ద్వారా యాత్రను ప్రారంభించినటువంటి మనము దేవుని వాగ్దానాలను నమ్మి నడవాలి. దేవుని వాగ్దానాలు నమ్మడానికి మనకి ఏం కావాలి? మనకు కావాల్సింది విశ్వాసం. వాగ్దానాలు నమ్మాలి, వాగ్దానాలను కనిపెట్టాలి. దేవుడు ఏదైతే వాగ్దానం చేసినాడో అది మనము పొందుకోవడానికి మనం ఎంత ప్రయత్నం చేస్తున్నామో, అది పొందుకోవడానికి మనం ఎంత ప్రార్థన చేస్తున్నామో, మనకు ఆ వాగ్దానం నెరవేర్చడానికి మనకంటే ఎక్కువగా దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు. దేవుడే దాన్ని తొందర పెట్టుచున్న వాడై ఉన్నాడు. యెషయా ప్రవచన గ్రంథంలో కూడా ఈ సంగతిని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. మనందరికీ తెలుసు, యెషయా 9వ అధ్యాయము 6వ వచనంలో, ఏలయనగా మనకు కుమారుడు, మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమము కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనము రాజ్యమును నియమించనున్న న్యాయము వలనను నీతి వలన రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసనుడై రాజపరిపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవానే ఆసక్తి కలిగి దీనిని నెరవేరుస్తాడు. దేవుడు ఆసక్తి కలిగి నెరవేర్చే కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి. చీకట్లో నడుస్తున్న ప్రజలకు గొప్ప వెలుగు కనబడాలి. 2వ వచనంలో చెప్తున్నాడు, చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగును చూచున్నారు. మరణ ఛాయ గల దేశ వాసుల మీద వెలుగు. ఇది దేవుడు ప్రకాశింపజేస్తున్నాడు వెలుగును. చీకట్లో ఉన్న ప్రజలకు వెలుగునిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏమని? నేను మీదటికి ఈ సంవత్సరంలో మీ ఇంటికి వస్తాను, నీ చేతిలో ఒక కుమారుడు ఉంటాడు. చేయబడ్డ వాగ్దానమును దేవుని బిడ్డలారా, దేవుడు నెరవేర్చుటకు ఆధారపడేవాడని మనం నమ్ముతున్నాం దేవుడిని. గాడ్ హెస్ ప్రామిసెస్. ఈరోజు నరులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అని ఆయన చేసిన వాగ్దానం అది. నీకు నేను అడుగుతున్న మనకి ఎంత ఆశ ఉంటుందో దేవుని ఆత్మచేత నింపబడాలని, ఇవ్వాలన్న ఆయనకు మనకనే ఎక్కువ ఆశ ఉన్నది. కానీ ఒక టైమ్స్ పెట్టినాడు ఆయన. నిర్ణయ కాలమున అనే మాట మనం గమనించాలి కదా. ఆది కాండంలో ఆ మాటను మనం మిస్ అవ్వకూడదు. నిర్ణయ కాలం అనేది మనం మిస్ అయిపోతే ఆత్మీయ జీవితంలో నీ భక్తిలో నువ్వు ఎక్కువ రోజులు ముందుకు సాగలేవు. ఎందుకంటే ఎంత ప్రార్థన చేసినా కొన్నిసార్లు దేవుని యొద్ద నుండి రెస్పాండ్ రాదు. ఆది కాండము 21వ అధ్యాయంలో 2వ వచనంలో, ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుణ్ణి కనెను. ఏ కాలంలోనే? నిర్ణయ కాలం వరకు వేచి ఉండాలి. భక్తి జీవితం అంటే నిర్ణయ కాలాన్ని గుర్తించకుండా ఈరోజే కార్యం జరగాలి. నేను ఈరోజు ప్రార్థన చేస్తున్నా, 5 ఏళ్ళు అవుతుంది ప్రార్థన చేస్తున్నా, 10 ఏళ్ళు అవుతుంది ప్రార్థన చేస్తున్నా, 15 ఏళ్ళు అవుతుంది ప్రార్థన చేస్తున్నా, ఇంకా దేవుడు నా ప్రార్థన వినడం లేదు. అరే, దేవుడు ఏ రోజు మనం చేసిన ప్రార్థన ఖచ్చితంగా వింటున్నాడు ఆయన. దేవుడు విన్న ప్రతి ప్రార్థన నెరవేర్చి టైం ఒకటి పెట్టుకుంటాడు ఆయన. అది దేవునికి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సౌందర్యము. ఈరోజు మనం ఒక ప్రార్థన అడిగినాం, కుదురుబాటు జరగాలి ప్రభు అంటే ఈరోజు జరుగుతుందా? పని దేవుడు ప్రారంభించినాడు, దాని ముగింపు ఒక దినము ఉన్నది. అబ్రహాముకు దేవుడు కుమారుని ఇద్దాం అనుకున్నాడు, చెప్పిన రోజే ప్రారంభించినాడు. దేవుని బిడ్డలారా, మన నిర్ణయ కాలాలను మర్చిపోవద్దు. అప్పుడు ఏమవుతుందంటే, నిర్ణయ కాలం మర్చిపోతే మన విశ్వాసతలో బలహీనత వస్తుంది. ఎంత కాలం పోయి ఎంత ప్రార్థన చేసినా దేవుడు స్పందిస్తలేడు, ఎంత ప్రార్థన చేసినా దేవుడు ఉద్యోగం ఇస్తలేడు అని చెప్పేసి జనాలు చెదిరిపోవడం నేర్చుకుంటారు.
ఎన్ని అద్భుతమైన సంగతులు మొదటి సమూయేలు ప్రవచన గ్రంథంలో మీరు చూస్తే ఏంటండి, మిక్మషలో ఉన్న సందర్భంలో మనం మాట్లాడుతున్నాం. సమూయేలు దగ్గర నుంచి జనాలు ఏమైపోతున్నారు? చెదరిపోవచ్చు ఉన్నారంట కదా. సమూయేలు ప్రవచన గ్రంథం మొదటి సమూయేలు 13వ అధ్యాయము 8వ వచనంలో మనం గమనించినట్లయితే, సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు జనులు తన యొద్ద నుండి చెదిరిపోవుటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతనిని కలుసుకొని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా సమూయేలు అతనితో, నీవు చేసిన పని ఏమని అడిగాను? అందుకు సౌలు, జనులు నా యొద్ద నుండి చెదిరిపోవుటయు నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయు. ఏంటండి, ఫిలిస్తీయులు మిక్మషలో కూడి ఉండుటయు నేను చూచి ఇంకను యెహోవాను శాంతిపరచక మునిపే ఫిలిస్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతటా నేనే నిర్ణయ కాలంలో గుర్తించలేకపోయినాడు. నిర్ణయకాలం అయింది, ఇంకా రావట్లేదేంది? సొంత నిర్ణయం తీసుకున్నాడు సమూయేలు. ఏంటంటే దేవుని నిర్ణయ కాలాలను మనము కనిపెట్టాలి. దేవుని నిర్ణయ కాలాల కొరకు ఎదురు చూడాలి, కానీ మన సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. సమూయేలు దేవుని నిర్ణయాన్ని మర్చిపోయి దేవుని నిర్ణయాన్ని కొరకు వెయిట్ చేయకుండా సొంత నిర్ణయం తీసుకున్నాడు. దేవుని ప్రణాళిక నుంచి కొట్టివేయబడ్డాడు. అక్కడ అంటాడు, అందుకే సదాకాలము దేవుడు నియమించి ఉండేనండి. ఎవరు? దావీదు కాదు, దేవుని ప్రణాళికలో. 13వ వచనంలో, అందుకు సమూయేలు ఇట్లను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి గనుక నీ రాజ్యము ఇజ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. అతడు నిర్ణయ కాలాలు పసిగడతాడు. దావీదు ఎటువంటి మనసు అంటే, దేవుని యొక్క నిర్ణయం ఆయన తెలుసు. దేవుడు నిర్ణయించిన టైమ్స్ దావీదు గుర్తించగలుగుతాడు. సమూయేలు గుర్తించలేకపోయాడు. నిర్ణయ కాలమున నువ్వు రాలేకపోయావు కదా, ఇక నేను నిర్ణయం తీసుకున్నాను అంటున్నాడు. రాంగ్ స్టెప్స్ వేయొద్దు జీవితంలో. ఇక్కడ దేవుడు ఒక నిర్ణయ కాలం నియమించినాడు. హబక్కూకు 2వ అధ్యాయంలో కూడా మనం చదివిన మూలాక్యంలో ఏమంటున్నాడు? ఆ దర్శనము దేవుడు ఏ దర్శనమైతే దైవజనులకు చూపించినాడు, ఏ దర్శనమైతే ప్రవక్తలకు చూపించినాడో ఆ దర్శనము నెరవేరుటకు సిద్ధముగా ఉన్నది. వై డు వి గెట్ ఫియర్? మన జీవితంలో ఆ భయము ఆందోళన రావడానికి వీల్లేదండి. అందుకే అన్నాడు కింద, అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగా అన్నాడు. విశ్వాసము చేత బ్రతుకుతాడంట 4వ వచనంలో చెప్పినాడు. అదే మాటను మళ్ళీ పౌలు భక్తుడు అనేక సందర్భాల్లో కొత్త నిబంధనలో జ్ఞాపకము చేయువాడై ఉన్నాడు. ఏంటంటే, మన విశ్వాసమును మనము కాపాడుకొనవలసిన వారమై ఉన్నాము. దేవుని యొక్క నిర్ణయ కాలాలు కనిపెట్టుచు ఎదురు చూచుచు మన విశ్వాసాన్ని మనము కాపాడుకోవాలి. దయచేసి హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో మీరు గమనించినట్లయితే పౌలు ఏమంటున్నాడు చూడండి ఒకసారి. 10వ అధ్యాయం 30వ వచనంలో, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని యందున్న ఆత్మ. అంటే చాలామంది ఆత్మీయ జీవితంలో విశ్వాసమును కాపాడుకోండి. దృఢమైన విశ్వాసం లేదు, చంచలమైన విశ్వాసం. 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఏదైనా ఒక విశ్వాసంలో కొనసాగుతారు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కొనసాగుతారు, ఒక 5 ఏళ్ళు కొనసాగుతారు, మళ్ళీ బలహీన పడిపోతారు. ఎంతోమంది మన నాయకుని వెంట వెంబడించి 20 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఇంతకాలం వెంబడించినప్పుడు ఎంత దృఢమైన విశ్వాసం నాయకుని మీద ఉండాలి. ఏదో ఒక సంవత్సరం 2 సంవత్సరాలు ఒక 6 నెలలు వాడు వెంబడిస్తున్నాడు, వానికి ఏం అర్థం కాలేని నాయకుడు అంటే విడిచిపెట్టి వెళ్ళిపోయినంటే అర్థం ఉంటుంది. కానీ 20 ఏళ్ళు వెంబడించిన తర్వాత వాడు ఎంత గ్రహిస్తాడండి, ఎంత డీప్గా స్టడీ చేయాలి నాయకత్వాన్ని, ఎంత డీప్గా స్టడీ చేయాలి ఆయన ప్రార్థన జీవితాన్ని, ఆయనకున్న ఉద్దేశాన్ని, ఆయన కలిగి ఉన్నటువంటి దర్శనాన్ని. ఒక నిర్ణయ కాలం కొరకు ఎదురు చూస్తున్నాం కదా ఈరోజు మనం. అన్నిటి కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు నిర్ణయించినాడు కదా, దిద్దుబాటు కాలాలు వస్తాయని నిర్ణయించినాడు కదా. యేసు ప్రభు ఈ భూలోకంగా రాకన్నా ముందు ఖచ్చితంగా జరగాల్సినటువంటి కొన్ని అద్భుతమైనటువంటి దర్శన కార్యక్రమాలు ఉన్నాయి కదా.
వాటి కొరకు కనిపెడుతున్నాం మనం. ఈరోజు మనం అజ్ఞానులం కాము. చాలామంది యేసుప్రభు వస్తాడు అనేది, కానీ ఎప్పుడు వస్తాడో వారికి తెలియదు. ఏ కార్యక్రమం జరిగిన తర్వాత వస్తాడో వారికి తెలియదు. మనకు తెలుసు. దొంగలాగా వస్తున్నాడు యేసుప్రభు అని నమ్ముతున్న వాళ్ళే ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు చూసేది ఏంది? యేసయ్య వస్తాడు, నాకు రాజ్యం తెస్తాడు, నాకు ఇల్లు తెస్తాడు, నాకు ఇది తెస్తాడు, ఎన్నో పాటలు రాశాడు. అన్నో యేసన్న ఎప్పుడో వస్తాడన్నా, తానన్న రాజ్యం రేపో మాపో తెస్తాడన్నా, నీతి న్యాయం ఉండే రాజ్యం, న్యాయం ధర్మం జరిగే రాజ్యం. ఎంత అద్భుతమైన పాట. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మరలా వస్తాడు, కానీ ఆయన రాకన ముందే చాలామంది విశ్వాసమును వదులుకుంటున్నారు. మధ్యలో వారి విశ్వాసాన్ని వదులుకున్న వారు చాలామంది ఉన్నారు. ఎందుకంటే నిర్ణయ కాలము గుర్తించలేనటువంటి పరిస్థితిని బట్టి. తిమోతికి రాసినటువంటి పత్రికలో పౌలు అంటాడు, కొందరు ఏంటండి వారు కలిగి ఉన్న విశ్వాసమును వదులుకున్నారు. దయచేసి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనంలో, యవనస్తులైన విధవరాలను లెక్కలో చేర్చవద్దు, వారు క్రీస్తునకు విరోధముగా నిరంకుశులైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదిలికొన్నారు. 8వ వచనంలో, ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై. ఏంటండి 15వ వచనంలో, ఇంతకుముందే కొందరు త్రోవలో నుండి తొలగిపోయి సాతానును వెంబడించిరి. ఎంతమంది చూడండి, విశ్వాసం తొలగిపోతున్నారు, సాతాను వెంబడిస్తున్నారు. అంటాడు అక్కడ 10వ వచనంలో, ధనాపేక్ష గల వారై కొందరు చెడిపోయారు, యవనేచ్ఛలను బట్టి కొందరు చెడిపోయినారు. యవనేచ్ఛలు అంటే అర్థమైంది, యవన కాలంలో వాని యవనేచ్ఛలు మనుషులు నడిపిస్తాయి. వాని నిర్ణయాలు చాలా బలంగా ఉంటాయి, గట్స్ చాలా ఉంటాయి కదా, ధైర్యం బాగుంటుంది, వేడి రక్తం ఉంటుంది, కాబట్టి నిర్ణయాలు తీసుకుంటారు అందరిని తెగించి. యవనేచ్ఛలను బట్టి కొందరు తప్పిపోతున్నారు అన్నాడు 11వ వచనంలో. కొందరు సాతానుకు అప్పగించబడుతున్నారన్నాడు 15వ వచనంలో. కొందరు విశ్వాస త్యాగం చేస్తున్నారన్నాడు 8వ వచనంలో. ఏంటంటే దృఢమైన విశ్వాసం ఉండాలి ఆత్మీయ జీవితంలో, చంచలమైన విశ్వాసం ఉండొద్దు. దేవుని బిడ్డలారా, దృఢమైన విశ్వాసము. మోషే ఎటువంటి విశ్వాసం గలవాడు? ఆయన దృఢమైన విశ్వాసం గలవాడు. కనుక ఈరోజు నేను మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుని బిడ్డలారా, దర్శన కాలం ఒకటి ఉన్నది, దేవుడు అద్భుతాలు చేసే కాలం ఒకటి ఉన్నది. నేను నమ్ముతున్నాను అదే. చాలామంది అంటారు, నాకు విచిత్రం అనిపిస్తున్నది, అరే భయ్ సునీల్ పాస్టర్ గారు ప్రతిరోజు వేకొని ప్రార్థన చేస్తారు, కానీ వారికి పెద్ద సంఘం లేదు, వారికి అరే సరే నేను చేస్తున్నా, నాకేం లేకపోవచ్చు, నాకు ఒక టైం దేవుడు నిర్ణయించాను. చేయని నీకెంతమంది ఉన్నారు? సరే నాకు ఏ సంఘం ఏ అద్భుతకారం జరగకపోయినా నాకు సునీల్ పాస్టర్ గారు ప్రతిరోజు ప్రార్థన చేయడానికి బహుమానం అడిగాడు దేవుడు. సరే ప్రార్థన దేవుడు చెప్పిన ఒక వచనమని నెరవేరుస్తున్నాను నేను, ఇంకా వేరే వచనాలు నెరవేర్చకపోవచ్చు. రేయి మొదటి జాములు లేచి ముర్ర పెట్టమన్నాడు కదా, ముర్ర పెడుతున్నాం. ఒక వచనం నెరవేరుస్తున్నాం కదా. ఏ అద్భుత కార్యం గురించి మనం మొర పెడుతున్నాం? దేవుని వాక్యము, దేవుని యొక్క వాక్కు ఉండదు, అది ఆజ్ఞ. దిస్ ఇస్ ద కమాండ్మెంట్. మరి ఆజ్ఞ ఎందుకు పాటిస్తలేవు? నువ్వు కూడా చేస్తుడు, 1 సంవత్సరం చేయి, 2 సంవత్సరాలు చేయి, నీ ద్వారా నన్ను అద్భుత కార్యాలు జరుగుతాయేమో. అంటే నిర్ణయ కాలాలు తెలియదు. ఈరోజు ప్రార్థన చేస్తే రేపు అద్భుతాలు జరగాలని ఎప్పుడు అనుకోవద్దు. అబ్రహాంకు దేవుడు వాగ్దానం చేసిన తర్వాత 25 సంవత్సరాలు పట్టింది అద్భుత కార్యం జరిగించాలి. ప్రతి ఒక్కరి దైవజనుడు అంతే. హబక్కూకు జీవితంలో అంతే జరిగింది, ఏలియా జీవితంలో, ఎలీషా జీవితంలో వెంటనే జరిగినాయి ఆ కార్యాలు. దీర్ఘశాంతం కలిగి ఉన్నారు వారు, నిరీక్షణ కలిగి ఉన్నారు. ఈరోజు మనకు కూడా కనిపెట్టుమంటాడు. అందుకే ఆ నిర్ణయ కాలం కొరకు మీరు ఏం చేయండి? కనిపెట్టు. దేవుని బిడ్డలారా, మన సంఘానికో దర్శనం ఉన్నది, దాన్ని నెరవేర్పు కొరకు మనం ఎదురు చూస్తున్నాం, కనిపెడుతున్నాం. పరిశుద్ధాత్మ నింపుదల కొరకు మనం అడుగుచున్నాం, సంఘాలలో నూతన కార్యాలు జరగాలని మనం అడుగుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, కనిపెడుతున్నాం. వాట్ ఎవర్ ఇట్ ఈస్, బ్లెస్సింగ్స్ కానీ, ఆరోగ్యం కానీ, అభిషేకం కానీ, లేకపోతే అభివృద్ధి కానీ, ఏదైనా కానీ మనం అడిగి దాని కొరకు కనిపెట్టాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్నారు, సెట్ ఎ బిగ్ గోల్స్ అండ్ రిమెంబర్ దట్ ఎవ్రీ మూమెంట్. ప్రతి క్షణం మనం కలిగి ఉన్న దర్శనాన్ని, మనం కలిగి ఉన్న గురిని, ఉన్నతమైన ఆశయాలు పెట్టుకోవాలి, దాన్ని మర్చిపోదు.
ఆశయాలు అనగానే ఏదో ఒక రోజు ఊపిలో వచ్చేస్తాయి కొందరికి. ఇప్పుడు న్యూ ఇయర్ వస్తుంది కదా, ఇంకో నెల దాటితే న్యూ ఇయర్. కొత్త సంవత్సరంలో బలమైన నిర్ణయాలు, బలమైన ఆశయాలు ఉంటాయి. ఎంతకాలమా? ఒక నెల రోజులు గుర్తుపెట్టుకుంటారు అవి. ఏంటండి, 15 రోజులు గుర్తుపెట్టుకుంటారు, మళ్ళీ మర్చిపోతారు. పోయిన సంవత్సరం ఏ వాగ్దానం తీసుకున్నామంటే అది గుర్తులేదు, అంతకుముందు సంవత్సరం ఏ వాగ్దానం అంటే గుర్తులేదు. అందుకే నేను ఇప్పటిదాకా నా జీవితంలో 5 అంశాలు, నా ప్రార్థన జీవితం 5 అంశాలు. 15, 16, 17 సంవత్సరాలు అవుతుంది. 5 అంశాలను బట్టి ప్రార్థన చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈరోజు నేను మనము నిర్ణయ కాలాలను గుర్తించాలి. ఎవరి నిర్ణయాలు? మన నిర్ణయాలు కాదు. మన నిర్ణయాలు చెత్త నిర్ణయాలు ఉంటాయి. ఒక సబుద్ధి వాడు ఆధారం చేసుకుని వస్తే చివరి నరకం తీసుకెళ్తాంట. నా చిత్తము కాదు, నా నిర్ణయం ఏమి కాదే, నా నిర్ణయాలు వేస్ట్. నేను మస్తు నిర్ణయాలు తీసుకుంటుండొచ్చు, ఇట్లా చేస్తా అట్లా చేస్తా. నరుల ఆలోచనలు అనేకములు కానీ యెహోవా తీర్మానమే స్థిరం. దైవ నిర్ణయము ముఖ్యము. ఆయన నిర్ణయం కొరకు మనం ఎదురు చూడాలి తప్పితే విశ్వాసతను సన్నగిల్లుకోవచ్చు. విశ్వాస విషయంలో బలహీనంగా పడవద్దు. దేవాన్ని నిర్ణయకాలం ఒకటి ఉన్నది. నేనైతే ప్రార్థన చేస్తున్నాను, నేనైతే అడుగుతున్నా, నేనైతే స్తుతిస్తున్నాను, నేనైతే నీకు నా యొక్క శక్తి కూడా నా కష్టార్జితంలో కానుకలిస్తున్నా. తగిన కాలమందు నీవు నాకు అభివృద్ధి చేసేవాడవు ఉన్నావు, తగిన కాలంలో ఆశీర్వదించేవాడవై ఉన్నావు, తగిన కాలంలో ప్రతిఫలం ఇచ్చేవాడవై ఉన్నావు. ఆయన అన్యాయస్తుడు కాదు. ఆ నిర్ణయ కాలం కొరకు ఎదురు చూస్తున్న విశ్వాస వీరులుగా మనం ఉండాలి. యేసుప్రభు భూలోకానికి వస్తానన్నాడు, కానీ ఎప్పుడు? ఒక నిర్ణయ కాలం ఉన్నది. ఆ నిర్ణయ కాలం కొరకు మనం ఎదురు చూస్తున్నాం. రేపో ఈరోజు అని కాదు, ఒక నిర్ణయ కాలం, కొన్ని జరగాల సంభవాలు. ఖచ్చితంగా ఆయన వస్తాడు. మన ప్రతి నేత్రం ఆయన చూస్తుంది, మనం కూడా చూస్తాం. దేవుని బిడ్డలారా, ఈరోజు నేను మనం మరొకసారి ఈ నిర్ణయ కాలం అనేటటువంటిది ఒకటి గ్రహించే స్థాయికి మనం వెళ్ళడానికి ప్రార్థన చేద్దాం. ఆ దర్శన కాలము నెరవేరును, అది నిర్ణయ కాలమున నెరవేరును, అది తప్పక జరుగును కనుక దాని కొరకు మీరు ఏం చేయండి? కనిపెట్టండి అనే వాగ్దానం బైబిల్లో ఉన్నది. ఈ వాగ్దానం కొరకు మనం కనిపెట్టాలి, అది తప్పక జరుగుతుంది. ఆకాశం భూమి గతించిన దేవుని మాటలు ఎంత మాత్రం గతించవు కదా, ఖచ్చితంగా జరుగుతుంది. కానీ ఒక టైమ్స్ అండ్ సీజన్స్ వి షుడ్ నో వెరీ వెల్. అది పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వచ్చినప్పుడే మనకు తెలుస్తుంది. కాలములు సమయములు తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకుంటాం మీ పని కాదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఆయన తెలియజేస్తారన్నాడు అపోస్తల కార్యం 1వ అధ్యాయం. దట్ ఈస్ ద రీజన్ we should guide by the Holy Spirit. We will depend upon the Spirit of God in our life. ఈరోజు ఒక నూతన తీర్మానం తీసుకుందాం. ప్రభువా, మా జీవితంలో ఏ కాలములు ఎట్టి కాలములు గుర్తించలేని స్థితిలో మేము ఉన్నామేమో. ఆ రోజు సమూయేలు గుర్తించలేకపోయినాడు, భ్రష్టుడైపోయినాడు. కాలమును గుర్తించని కారణాన్ని బట్టి భ్రష్టుడైపోయినాడు ఆయన. ఈరోజు నేను కాలాన్ని గుర్తించగలిగితే ఈరోజు మనమే ఒక అబ్రహాం లాగా, మనం ఒక దావీదులాగా దైవ చిత్తానుసారమైన మనసు గలవారమై ఉంటాం. గుర్తించకపోతే సమూయేలులాగా మన సొంత నిర్ణయాలు తీసుకొని పాడైపోవడానికి అవకాశం ఉన్నది. కనుక జాగ్రత్త పడదాం, నూతన తీర్మానం తీసుకుందాం. రండి, దేవుడు కొద్ది మాటలు మన వినికిడిలో ఫలింపచేయను గాక. స్తోత్రం తండ్రి, విత్తబడిన వాక్యాన్ని ఫలింపచేయండి. సమూయేలు చేసినటువంటి ఆ పొరపాటు నిర్ణయాలు మా జీవితంలో లేకుండా మాకెన్నో అనిపిస్తున్నాయి చేద్దామని. ఎన్నో నిర్ణయాలు మేము కలిగి ఉండొచ్చు, అవన్నీ చెత్త. మా నిర్ణయాలు పెడదాం ప్రభువా, మా నిర్ణయాలు వద్దు మా జీవితంలో. మా నిర్ణయాలు నెరవేరొద్దు, నీ చిత్తం నెరవేరాలి, నీ నిర్ణయం నెరవేరాలి. మేము ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి, మీ చిత్తాన్ని బయలుపరచండి. పరిశుద్ధాత్మదేవుడు వచ్చినప్పుడు ఏ కాలములను ఎట్టి కాలములను మీరు తెలుసుకోవాలను గ్రహించడానికి శక్తినిచ్చేవాడై ఉన్నాడన్నావు. మాకు పరిశుద్ధాత్మ సహాయము కావాలి. మా జీవితంలో అయా ఎన్నో నిర్ణయాలు మేము తప్పుడు నిర్ణయాల చేత నడిపించబడుతున్నాం. మేము దైవ చిత్తానుసారమైన నిర్ణయాలు మాకు దయచేయండి. అయా విత్తబడ్డ వాక్యాన్ని ఫలింపచేయండి. మరొకసారి రేపటి దినం మీ సన్నిధిలో అందరం కలుసుకునే పర్యంతం మీ తోడు, మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల నిండుగా మెండుగా మీరే మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ దినమంతట్లో పొంచున్న సకల దుష్ట దురాత్మ చీకటి దయ్యపు అంధకార శక్తులను వేస్తున్నాములో గద్దిస్తూ బంధిస్తూ ఉన్నాం. మీ ప్రసన్నత, మీ కంచె, మీ కాపుదల నిండుగా మెండుగా మీరే మాకు దయచేయండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే ఇచ్చే, ప్రవేశు రక్తమునకి ఇచ్చే, ప్రవేశు నామానికి సంపూర్ణ అపవాదికి నీ వాని క్రియలకు అనంత కోటి నాశనము కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. దేవుడు మనందరినీ ఆశీర్వదించుగాక.